కలౌ వెంకటనాయక. శృతి స్మృతి పురాణోక్తమైన సనాతన ధర్మంలో భగవంతుడు ఒక్కడైన ఆయా యుగ ధర్మాలను అనుసరించి భక్తులను అనుగ్రహించటానికి వివిధ రూపాలను ధరించాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్న గీతావచనం ప్రకారం ధర్మ సంస్థాపనార్థం ప్రతి యుగములోనూ ఒక విశిష్ట అవతారం, ఒక దివ్య క్షేత్రం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ క్రింది శ్లోకాలు భగవంతుని అనంత లీలా విశేషాలను మనకు కరతలామలకం చేస్తున్నాయి. ఆర్చావతార వైభవం, క్షేత్ర ప్రాధాన్యత. కృతయుగే దేవరాజ, త్రేతాయాం రంగనాయక, ద్వాపరే తు జగన్నాథ, కలౌ వెంకటనాయక. సనాతన సంప్రదాయంలో క్షేత్ర ప్రాధాన్యత అత్యంత గంభీరమైనది. కృతయుగమున కాంచీపురము శ్రీ వరదరాజస్వామి దేవరాజ తన కరుణా కటాక్షములతో భక్తులను రక్షించగా, త్రేతాయుగమున కావేరీ తీరమునందు రంగశాయి అయి శ్రీరంగనాథుడు తరించాడు. ద్వాపరమున నీలాచల క్షేత్రమున అంటే పూర్తి జగన్నాథునిగా జగత్తును ఏలిన ఆ పరమాత్మ ఈ కలియుగమున భక్తజన రక్షణార్థం తిరుమలగిరిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలసి కలౌ వెంకటనాయక అన్న సత్యాన్ని చాటుతున్నాడు. అవతార వైభవం, లీలా ప్రాధాన్యత. కృతే తు నారసింహో భూత్, త్రేతాయాం రఘునందన, ద్వాపరే వాసుదేవశ్చ, కలౌ వెంకటనాయక. భగవంతుని అవతార క్రమమును గమనిస్తే సత్యయుగమున హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించిన నారసింహ అవతారం అత్యంత ప్రభావశీలి. త్రేతాయుగమున ధర్మ విగ్రహుడై అవతరించిన దాశరథి శ్రీరామచంద్రుడు ఆదర్శప్రాయుడు. ద్వాపరయుగమున గీతామృతాన్ని పంచిన శ్రీకృష్ణ పరమాత్మ వాసుదేవుడై రక్షకుడిగా నిలిచాడు. కానీ ఈ కలియుగమున కేవలం నామస్మరణ మాత్రం చేతనే మోక్షాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరుడు నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ రెండు శ్లోకాలు భిన్నమైనవిగా కనిపించిన వీటి సారాంశం ఒక్కటే, అదే వెంకటేశ్వర తత్వం. యుగములు మారినా, రూపములు మారినా ఆర్తత్రాణపరాయణుడైన ఆ శ్రీనివాసుడే మనకు దిక్కని ఈ శ్లోకాలు ప్రబోధిస్తున్నాయి. స్వస్తి. చరణయోస్తే పితరౌ ప్రణామః.